ఒక అందమైన పచ్చని అడవిలో సూర్యుడి బంగారు కిరణాలు చెట్ల మధ్యగా మెల్లగా విరజిమ్ముతున్నాయి. పక్షులు మధురంగా కూస్తూ గాలి సున్నితంగా వీచుతూ ఉంది. ఆ అడవిలోనే ఒక ప్రత్యేకమైన పాఠశాల ఉంది, జంగిల్ అకాడమీ. ఇక్కడ జంతువులు కూడా మనుష్యుల్లా చదువుకుంటాయి, ఆడుకుంటాయి, కొత్త విషయాలు నేర్చుకుంటాయి. ఎవరో దూకుతూ, ఎవరో ఎగురుతూ, ఇంకొందరు నెమ్మదిగా నడుస్తూ. కాని అందరి ముఖాల్లో ఒకే ఆనందం, నేర్చుకోవాలనే ఉత్సాహం. క్లాస్ రూంలో చెక్కతో చేసిన అందమైన బెంచీలు, గోడలపై ఆకులతో అలంకరణ, కిటికీలలోంచి వచ్చే మృదువైన వెలుతురు. ముందుకు నిలబడి ఉన్నది వారి టీచర్, తెలివైన, ప్రేమగల మిసెస్ ఔల్. గుడ్ మార్నింగ్ క్లాస్ అని ఆమె స్నేహంగా పలికింది. గుడ్ మార్నింగ్ మామ్ అని పిల్లలందరూ ఒకేసారి ఉత్సాహంగా సమాధానం చెప్పారు. క్లాస్లో టీనా అనే తాబేలు ఉంది. ఎల్లా అనే ఏనుగు చాలా జాగ్రత్తగా ఉంటుంది. పీకు అనే చిలుక మాత్రం వినిపించిన ప్రతి మాటను మళ్ళీ మళ్ళీ చెబుతుంది. కాని మిలో అనే కోతి మాత్రం ఎప్పుడూ లేటుగా వస్తుంటాడు. షూష్ అంటూ మిలో కిటికీ ద్వారా ఊగుతూ క్లాస్లోకి వచ్చాడు. మిసెస్ ఔల్ బోర్డుపై 2+2 ఎంత అని రాసింది. టీనా నెమ్మదిగా చెయ్యెత్తి మామ్ సమాధానం 4 అని చెప్పింది. చాలా బాగా చెప్పావు టీనా అని టీచర్ అభినందించింది. కొద్దిసేపటికి బ్రేక్ టైం వచ్చింది. అందరూ బయటకి వెళ్లి ఆడుకున్నారు. మీలో చెట్లపై ఊగుతూ, ఎల్లా నీళ్లు చిమ్ముతూ, పీకు ఎగురుతూ, టీనా నెమ్మదిగా నడుస్తూ అందరూ కలిసి చాలా సంతోషంగా గడిపారు. తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చాక ఆర్ట్ క్లాస్ మొదలైంది. మీకు ఇష్టమైన ఆహారం గీయండి అని మిసెస్ ఔల్ చెప్పింది. మీలో బనానాస్ గీస్తున్నాడు, ఎల్లా ఆకులు పెయింట్ చేస్తోంది, పీకు రంగులు చల్లుతోంది, టీనా చాలా చక్కగా గీస్తోంది. అంతలో ఒక్కసారిగా అయ్యో అంటూ మిలో చేతి జారడంతో రంగుల బాటిళ్లు నేలపై పడిపోయాయి. రంగులు అంతా చిందరవందరగా పోయాయి. క్లాస్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అయితే మిసెస్ ఔల్ కోపం చేయలేదు. ఆమె సున్నితంగా చెప్పింది, మిలో, తప్పులు జరుగుతాయి, కాని వాటిని ఎలా సరిచేస్తామో అదే ముఖ్యమైంది. మనందరం కలిసి శుభ్రం చేద్దాం అని చెప్పింది. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. ఎల్లా తన తొండంతో నీళ్లు తీసుకువచ్చింది. టినా నెమ్మదిగా నీళ్లను తుడిచింది. మిలో కూడా వేగంగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. పికో క్లీన్ క్లీన్ అని అరుస్తూ సహాయం చేసింది. కొద్దిసేపటిలోని క్లాస్ మళ్లీ శుభ్రంగా మారింది. మిసెస్ ఔల్ చిరునవ్వుతో చెప్పింది, ఈరోజు మీరు పుస్తకాల కంటే ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు, టీం వర్క్ మరియు బాధ్యత. బెల్ మోగింది. స్కూల్ ముగిసింది. అందరూ ఇంటికి బయలుదేరారు. సూర్యాస్తమయమవుతుండగా జంగిల్ అకాడమీ మరో అందమైన రోజును ముగించింది. ఈ కథ మనకు చెప్పేదేమిటంటే, తప్పులు చేయడం తప్పు కాదు, కానీ వాటిని సరిచెయ్యడం నేర్చుకోవడం చాలా ముఖ్యమైంది.